సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ CSF 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు సెంట్రల్లో ఒక మంచి ఉద్యోగం సాధించాలి అన్న గోల్తో ఉంటారో వారందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే జూన్ మంత్ కదా, ఈ జూన్ మంత్లో ఉన్న సెంట్రల్ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఫస్ట్ చూసుకుంటే మనకి SSC CGL నోటిఫికేషన్ ఉంది. SSC CGL అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 21 మే 2026 నుండి 22 జూన్ 2026 వరకు ఉంది. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ ఫీ డీటెయిల్ చూసుకుంటే 100 రూపీస్ OBC, జనరల్, EWS. వేకెన్సీ చూసుకుంటే 12,256 వేకెన్సీ అని ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఒకసారి సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, GS, GK ఉండడం జరుగుతుంది. ఇది టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తారు. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే RRB, రైల్వేలో RRB అసిస్టెంట్ లోకో పైలట్. రైల్వేలో లోకో పైలట్ అవ్వాలి అని చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని మీరు ఫిల్ చేసుకోవడానికి టైం అనేది వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఆన్లైన్ డేట్స్ చూసుకుంటే 13th మే 2026 నుండి జూన్ 14th వరకు మనం అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. ఫీ డీటెయిల్స్ చూసుకుంటే 500 ఫర్ జనరల్, OBC. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ అటెండ్ అవుతారో ఎగ్జామ్ అటెండ్ అయిన అభ్యర్థికి 400 అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ 250 ఫర్ SC, ST, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ అటెండ్ అయినారో వారికి 250 రూపీస్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత. వేకెన్సీస్ చూసుకుంటే 11,127 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ITI, డిప్లొమా. ఇదే రైల్వేలో ఇంకొక నోటిఫికేషన్ చూసుకుంటే RRB టెక్నీషియన్. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 30 జూన్ 2026 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 29 జూలై 2026 వరకు మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇంకా అప్లై డేట్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఒక 28 డేస్ అలా ఉంది. సో ఈ నోటిఫికేషన్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ జనరల్, OBC వాళ్ళకి వచ్చేసి 500, ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత 400 రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 250 ఫర్ SC, ST, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత 250 రూపీస్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. వేకెన్సీ చూసుకుంటే 6,565 వేకెన్సీలు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ITI, డిప్లొమా, 10+2 ప్లస్ PCM. ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే MPC చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఈ కంప్లీట్ ఈ 3 నోటిఫికేషన్లకి సిలబస్ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు CGL అప్లై చేసుకున్నారో ALP కూడా అప్లై చేసుకోండి. ALP అప్లై చేసుకున్న అభ్యర్థి టెక్నీషియన్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సిలబస్. బట్ ఏంటంటే రైల్వేకి వచ్చేసి ఇంగ్లీష్ అన్న సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు, ఇక్కడ CGLలో ఇంగ్లీష్ ఉంటుంది. సో అర్థమెటిక్, రీజనింగ్, GS, GK అనేది సేమ్ ఉండడం అవుతుంది రైల్వేలో. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ప్రతి ఒక్క అభ్యర్థి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, GS, GK మీద ఫోకస్ చేసుకుంటూ ఉన్న ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకోవాలని నోటిఫికేషన్లన్నీ యూజ్ చేసుకోండి. అండ్ చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది ఏంటంటే SSC GD కానిస్టేబుల్కి ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ కూడా మొన్ననే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ కీ అనేది ఒక 15 to 20 డేస్లో కీ అనేది రావడం జరుగుతుంది. సో SSC GDకి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. Follow Target CSF 2026 channel for more updates.